తర్వాత ఇప్పుడు మీరు స్కూల్ మళ్ళీ ఎప్పుడు పెట్టినా ఎక్కడ పెట్టినా ఒరిజినల్గా మీకున్న ఆ టాలెంట్ వల్ల మీరు మళ్ళీ వాళ్ళతో కృష్ణుడు వేషం వేశారు, వెంకటేశ్వర స్వామి వేషం వేశారు. అవన్నీ మీకు యాడ్ అవ్వలేదండి? యాడ్ అవ్వలేదండి. గోదావరి పుష్కరాల్లో చేశాను, బ్రహ్మోత్సవాల్లో చేశాను. ఇప్పుడు గ్రహణం సినిమా చేస్తే ఒక ప్లస్ పాయింట్, టర్నింగ్ అవుతుంది లైఫ్ అని అనుకున్నాను. ఏమీ లేదు. అతనే మీకు మళ్ళీ వేషాలు ఇవ్వలేదు కదా? మోహన్ కృష్ణ నేను ఫోన్ చేసి అడుగుతా, నేను ఏ కృష్ణ నాకు ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇంతమంది పెద్ద ప్యాడింగ్ పెట్టుకుని నాకు వేషం లేదా అంటే నేను ఆర్టిస్ట్ని కాదా అని అడుగుతాను. అయ్యో అమ్మ, ఒక గ్రహణం లాంటి క్యారెక్టర్ మీరు చేసిన తర్వాత మీకు ఆ స్థాయికి మించిన పాత్ర ఇవ్వాలి, కానీ నేను ఎట్లా పడితే అట్లా క్యారెక్టర్ ఇవ్వలేను అన్నాడు. నేను కామ్ అయిపోయినా. కరెక్టే కదా, ఒక రకంగా నవ్వాలా ఏడవాలా తెలియదు. ఓ పక్కన పొగినట్టుంది, ఇంకో పక్కన అవకాశం రాలేదు. తను అలాంటి క్రియేషన్స్ ఉన్న డైరెక్టర్స్ తలుచుకుంటే చేయొచ్చు, ఒక పాత్ర సృష్టించవచ్చు. ఆయన భరణి గారిని కంటిన్యూ చేశారు అలాగే, కానీ నాకు ఇవ్వలేదు. తర్వాత మాయాబజార్లో ఇచ్చారు, కానీ చిన్న క్యారెక్టర్. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆ క్లైమాక్స్లో వస్తాను. భూమిక మన ఆనంద్ రాజా చేసిన మాయాబజార్ చేశాను. గ్రహణం తర్వాత మార్పు వస్తుంది అనుకున్నాను, భరత్ అని నేను తర్వాత మార్పు వస్తుంది అనుకున్నాను, రాలా. జడ్జెస్ లాయర్స్ వచ్చినాయి కానివ్వండి, మళ్ళీ ఆ స్టేచర్కి తగ్గ క్యారెక్టర్స్ రాలేదు. అంటే మీ వైపు నుంచి ఏమైనా, అంటే నార్మల్గా ఫ్యామిలీ రిలేషన్స్, ఒక కాంటాక్టు అందరితోనూ ఆ మేకప్ తీసి ఇంటికి వచ్చానా, నా ప్రపంచం నేను. మరి ఇది ఒక వ్యాపార ప్రపంచం కదండి, అసలు. మన వాళ్ళు అంటారు కదా, సినిమా ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉంది కదా, అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ అవుట్ ఆఫ్ సైట్ అని, లేదా అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. మరి అది మీరు మెయింటైన్ చేయకపోవడం అన్నది మీ పొరపాటు కాదా? ఏమో, అదే శరత్ బాబు గారు అంటూ ఉంటారు, మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటుందో వాళ్ళే తింటారు. ఆయన అలాగే కూర్చున్నాడులేండి జీవితంతో. ఆయన అడిగితేనే లేదు, ఆయన చేశారు చక్కగా. అంటే ఆయనగా పడిపోయి అడిగి చేయలేదు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన క్యారెక్టర్లు అలాగే చేసే ప్రతి పాత్ర మీద మన పేరు రాసి ఉండాలి అనేవారు. అదొకటి నమ్ముతా, కరెక్టే. మనం అడవిలో కూర్చున్నా తీసుకొచ్చి మంచి వేషం వేయించే సందర్భం ఉండొచ్చు, మనం వాళ్ళు ఎదురుకుండా కూర్చున్నా కూడా ఇవ్వని సందర్భాలు ఉండొచ్చు. ఓకే, అదే. సో మీ జాతకం ప్రకారం ఇంకా ఫ్యూచర్లో మీకు మంచి దశలు అవన్నీ ఉన్నాయని చెప్పారండి మీ జ్యోతిష్కులు? అసలు ఇప్పుడు జ్యోతిష్కుల్ని సంప్రదించడమే మానేశారా? మీ నక్షత్రం ఏంటి? అసలు నాకు జాతకమే లేదు. అసలు ఆ జాతకం కూడా రాయించాలి అమ్మ నాన్న పుట్టినప్పుడు. గుడివాడలో పుట్టాను. ఫోటో పెట్టుకోవాలండి, పెట్టుకున్నారా ఇంట్లో అమ్మ నాన్నది? చాలా గుడ్డి జ్ఞాపకం చెప్తుంది అమ్మ. అమావాస్యకి 3 రోజుల ముందర పుట్టావు, శనివారం పుట్టావు అని చెప్తుంది, కానీ అసలు ఏమో తెలియదు. జాతకం లేదండి ఇంతవరకు. నేను ఏదో ఫేస్ రీడింగ్ అలాగా చేయి చూసి చెప్పిన వాళ్ళే కానివ్వండి, నాడి జాతకం వైదేశ్వరన్ కోయిల్ అలాంటి వాటిలో వెళ్ళిందే కానీ జాతకం లేదు. జూలై 5th అనేది కూడా నా పుట్టినరోజు ఎలా వచ్చిందంటే అది కూడా తెలియదు. ఆ బళ్ళో వేసిన రోజు నీ పేరేంటమ్మా అంటే నా పేరు లలిత. అంతకు ముందనే కథానాయకుడు చూశాను, జయలలిత, ఎన్టీ రామారావు గారి మూవీ. ఆ నాన్న లలిత అని చెప్పబోతుంటే నేను జయలలిత అని చెప్పాను, అలాగే జయలలిత అయ్యాను. ఆ జూలై 5th అనే డేట్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి ఆ సర్టిఫికేట్లో జూలై 5th ఉంది, కానీ జాతకం లేదు. ఓకే, అంతే. అసలు వండర్ఫుల్ అండి మీ ఫ్యామిలీ, అసలు మామూలు వంశం. అన్నలకి అక్కలకి అందరికీ ఉంది జాతకం, నాకే లేదు. అసలు ఇది నిజంగా మీరు ఆడవలసిన సందర్భం అంటూ ఉంటే ఇది తక్కువ ఏం అక్కల. ఎందుకంటే మీరు బోల్డ్గా ఎదుర్కొన్నారు, బోల్డ్గా నిలబడ్డారు, ప్రతి దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. మీరు మీ లైఫ్ని గేమ్గా తీసుకున్నారా, ఛాలెంజ్గా తీసుకున్నారండి? రెండు తీసుకోవాలి. అసలు ఆ గేమ్ ఛాలెంజ్ రెండు తెలియదు, రెండు లేవు. అదో మానన్న మీరు సాఫీగా వెళ్ళిపోతుందా? ఇప్పుడు మీతో కూర్చొని ఆనందంగా మాట్లాడానా, నైట్ వెళ్ళి తిన్నానా, నిద్రపోయినా, పొద్దున ఆరోగ్యంగా లేచానా, ఇంతే. నేను ఇద్దరిని చూశానండి, బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు డైరెక్ట్గా మీడియాలో ధైర్యంగా ఎస్ ఐఎమ్ ఏ సోషల్ డ్రింకర్, నేను అందరితో నేను చెప్పానేమన్నా, అందుకే చెప్పాను నిద్రే తక్కువ ఎవరు ఆడుకుంటాను, డ్రింక్ చేస్తాను, చక్కగా విహారయాత్రలు చేస్తాను, భక్తి యాత్రలు చేస్తాను, అన్నీ ఉన్నాయి, అన్ని కోణాలు ఉన్నాయి నాకు. ఆల్ ఇన్ వన్. నా ఇష్టం, నాకు సొసైటీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా జీవితం, నా ప్రశాంతత, నా ఇష్టం. ఉన్నది చిన్న జీవితం, అది అనుభవించు. నేను ఇందాక అన్న పాయింట్ వేరేగా తప్పిపోయిందండి. మీరు మంచి ప్రైమ్లో ఉన్నారు, మొదటి మ్యారేజ్ ఫెయిల్ అయినప్పటికీ కూడా తర్వాత మంచి ప్రైమ్లో ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉండేవారు, అండ్ యూఆర్ ఏ బిజీ యాక్ట్రెస్ ఆల్ ద వైల్. పోనీ ఏదో మీరు నాన్ ప్రొడక్టివ్ కాదు,
ప్రొడక్టివ్గా మంచి కెరీర్లో ఉన్నారు. ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదండి? లేదు, ప్రపోజ్ చేయడాలు, పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసే మహానుభావులు ఎవరు దొరకలేదు. ఉంచుకుంటామని వచ్చిన వారే కానీ ఉంచుకుంటామని అడిగారు చాలామంది అడిగారు. ఉంచుకోవడాలు నాకు వద్దు నాయన, మీరే ఉంచుకోండి, నన్ను ఇలా వదిలేయండి అని చెప్పాను. ఓకే. సో ప్రతిదాన్ని మీరు ఎంత న్యూట్రల్గా, ఎంత వేదాంతపరంగా తీసుకుని ఈ లైఫ్ని, అంటే మీ జీవితం దగ్గర నుంచి ఎవరైనా ఈ రోజున మీ తోటి నటినట్లు కానీ నూతన తరం కానీ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలండి? నేను ఎవరిని నేర్చుకోమని చెప్పానండి. నేను రోల్ మోడల్ కాదు. మీరు ఒక రకంగా రోల్ మోడలే, మీరు కాదన్నా కూడా. ఎలా అంటే ఎన్ని షాక్స్ వచ్చినా, ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు స్టడ్ ఫాస్ట్గా, రాక్ స్టడీగా కెరీర్లో నిలబడ్డారు. ఈ రోజున మీరు ఏదో ఒక శక్తి నన్ను నిలబెట్టింది నాగేంద్ర. నాకుగా నేను నిలబడాల. అది నేను చేసుకున్న పుణ్యమా, పూర్వజన్మ సుకృతమా, నా మంచితనమా ఏది తెలియదు నాకు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకునే మనిషిని. నాకున్నా లేకపోయినా, ఉంటే ₹1 దానం చేస్తాను, లేకపోతే ఒక ముద్ద పెట్టి పంపిస్తాను, భోజనం అన్నా చేసి వెళ్ళండి అని. అది నాకు జన్మతః నా తల్లిదండ్రి నేర్పిన సంస్కారం, అంతే. అదొకటి నాకు నేర్పించారు వాళ్ళు. కానీ ఇప్పటికి కూడా తల్లిదండ్రులను తలుచుకుని, అయ్యో, వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆబ్దికాలు పెడతాను. అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెడితే నేను వెళ్ళి దగ్గరుండి పెట్టిస్తాను, నేనే ఖర్చు పెడతాను. బంగారాలు మీ అర్థం, అసలు ఆ విషయంలో డౌటే లే నిజంగా. అయితే నన్నది అదేనండి, ఇందాక మీరు అన్నమాటకి నాకే మనసు చిక్కుమనిపించింది. ఇది ఉంచుకుంటామని అడిగారు. అవును. అది అలాంటి రిలేషన్స్లో మీరు ఎక్కడైనా నలిగారండి? నేను నలగలేదండి అస్సలు. చాలా అదృష్టవంతురాలి నేను నలగలేదు. దూరంగా ఉన్నారు. నాకు తల్లిదండ్రులు పెద్ద ఎంకరేజ్ చేయాలి. ఈ పెళ్ళి అయిపోయింది కదా, నీకు తోడు కావాలి కమ్మా, ఇంకో పెళ్లి చేసుకో అని. నాకు ఆలోచన రాలేదు. వాళ్ళు ఎందుకు చెప్తారు, మీకు తోడు ఉంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారు? అలాంటి వ్యక్తి తారసపడలేదు, ఇంకా ఆలోచన లేదు మైండ్లో. సో అన్నిటికీ దూరంగా ఒక ఘనీభవించిన పదార్థంలా అలా ఎలా ఉండగలుగుతున్నారండి? ప్రశాంతంగా ఉన్నాను. చాలా గ్రేట్. ఇప్పుడు ఈ టీవీ సీరియల్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం మీరు కలివిడిగా ఉన్నాను. ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా ఏమి లేవండి, అన్ని మానేసేసాను. ఏం చేయడల్లా. ప్రేమంత మధురం 3 years చేశాను, ఇప్పుడు అది కూడా మానేశాను. ఇంకా రెగ్యులర్ సీరియల్స్ వచ్చినా ఒప్పుకునే ఇదిలో లేను, చాకరీ చేయలేను. చాలా టెన్షన్ అది. ఏదైనా గెస్ట్గా అన్నపూర్ణ వాళ్ళు పిలుస్తూ ఉంటారు 390లో, నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ సెట్ పాజిటివ్గా అనిపిస్తుంది, అక్కడికి వెళ్తాను. వాళ్ళదే మావారి మాస్టర్ ఉంది, అక్కడ పనిచేస్తాను. గెస్ట్ ఇప్పుడైనా రెమ్యూనరేషన్ ఏమైనా పెంచారా, లేకపోతే వాళ్ళు ఏముండదు, నేను చాలా రీజనబుల్గా అడుగుతాను. సినిమా అయితే పర్ డే ఎంత, సీరియల్ అయితే పర్ డే ఎంత, వాళ్ళు సంతోషంగానే ఇస్తారు. అమ్మ అంత నాకు కొంచెం తగ్గించండి అమ్మ అని ఎవరు అడగరు. అంటే తగ్గించేలాగా నేను మాట్లాడను, అంత హైలో అడగను. నాకు ఏది కావాలో అదే అడుగుతాను. ఎందుకంటే ఇవాళ రేపు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసేవాళ్ళు మామూలుగా చిన్న 1-2 సీరియల్స్లో వచ్చిన వాళ్ళే చాలా డిమాండ్ చేస్తున్నారు. నేను చూస్తున్నా నా కళ్ళ ముందర, మా పిల్లలందరూ పనిచేస్తూ ఉంటారు కదా, అసలు ఏం మాట్లాడతారో వాళ్ళు. అసలు ఇంత కూడా మొహమాటం లేకుండా కాస్ట్యూమ్స్ ఇవ్వండి, ఏదన్నా మంచి అకేషను అంటే మాకు కాస్ట్యూమ్స్ ఇవ్వండి, మేము కొనుక్కోం అంటారు. డిమాండ్ చేసి తీసుకుంటారు. అవును, ఇచ్చేవాళ్ళు కూడా ఛానల్ వాళ్ళు కొంతమందికి అలాగే ఇస్తున్నారు. అంటే మరి ఇంకా తప్పనిసరి పరిస్థితులు కదండి, ప్రొడ్యూసర్ అవాయిడ్ చేస్తారు. నేను ఎప్పుడు అలాగా డిమాండ్ చేయలేదు. మీరు ఎవరిని డిమాండ్ చేయలేదు, అందుకే